ఘనమైన తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయ గ్రంథం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఈ ప్రతికూలమైన వాతావరణంలో కూడా నా తండ్రి మరి ఈరోజు కూడా ఈ దినము ఈ సభ్య గృహాలు దర్శించి మిమ్మల్ని గణపరచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. నా తండ్రి, మీ గ్రంథం ద్వారా మీ జ్ఞానాన్ని మాకు నేర్పిస్తూ మా జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని మీరు ప్రసాదిస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు విలువైన మీ జ్ఞాన సంపదను సంపాదించుకునే భాగ్యాన్ని కూడా మా అందరికీ ప్రసాదించమని, ఈ కార్యక్రమంలో ప్రయాసపడుతున్న ప్రతి వారిని దీవించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభునామన్న మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ప్రాముఖ్యమైన దేవుని యొక్క గ్రంథంలో కొన్ని విషయాలు మనం రాత్రి కాలంలో నేర్చుకుందాం. నహూము గ్రంథం 768వ పేజీ 768వ పేజీలో నహూము గ్రంథాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మొదటి అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుతాం. ఈ మాటలు మనసు పెట్టడం దయించి చూడండి. ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? దేవుని యొక్క ఉగ్రతను సహింపగలవాడు ఎవడు అంటే, ఆయన ఉగ్రతను తట్టుకునే శక్తి ఏ నరుడికి భూమి మీద లేదు. ఆయన చేసిన మేలును పొందుకునే భాగ్యం ఉందేమో కానీ ఆయన ఉగ్రతను తట్టుకునే శక్తి అయితే నరుడికి లేదు. ఆ తర్వాత మాట అంటాడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడే ఎవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అంటే కొండలే ఆగమంట. ఎవరి కోపానికి? దేవుని కోపానికి. ఆలోచన చేస్తే కొంచెం పైకి కూడా వెళ్దాం. అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. 5వ వచనం, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఓకేనా? దేవుని కోపానికి, ఆయన కోపానికి ఎవడైనా వణక, ఆయన కోపానికి ఏ నరుడైనా వణకాలి. అది తట్టుకునే శక్తి నరుడికి లేదు. కీర్తన గ్రంథంలో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథంలో 85వ కీర్తనలో ఇంతకీ అక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు. 3వ వచనాన్ని చదువుతాం. 3వ వచనాన్ని చదువుతాం. చూడండి. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉను అంటే నిజంగా దేవుడే గాన తన ఉగ్రతనే గాన పరిపూర్ణం చేయడం అనుకోండి, ఒక్కడు భూమి మీద ఉండడంట. ఆయన ఉగ్రతను ఏం చేశాడంట? ఆయన మానివేశాడంట. అంటే కోపం వచ్చింది. ఓకేనా? నా ఉగ్రతను, ఈ పదం మనం ఎప్పుడు ఆడతామంటే ఈరోజు వాడుతూ ఉంటున్నారు ఎక్కువగా. గోదావరి ఎలా ఉందంట? ఉగ్ర రూపం దాల్చింది అన్నారు. మరి ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఒకప్పుడేమో అది ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు అందరం చక్కగా స్నానాలు చేస్తాం. ఈరోజు అది ఉగ్ర రూపం దాల్చుతుంటే మొత్తం ప్రాంతాల వారు అందరూ కూడా, రాష్ట్రాల అందరూ కూడా భయపడుతున్నారు. గమనించాలి. భయపడటమే కాదు, వణుకుతున్నారు. సెలవులు కూడా ప్రకటిస్తున్నారు. గమనించాలి. అందుకు దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమను అర్థం చేసుకోకపోతే ఆయనకు కోపం ఉంది. ఆ కోపానికి ఎవడైనా ఏం చేయాలి? వణకాల్సిందంట. ఎవడైనా సరే భయపడవలసిందేనట. కానీ అక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఒకసారి మరలా వచ్చిన చూద్దాం. 3వ వచనం, నీ ఉగ్రత అంతయు. అది నిజంగా ఆయన ఉగ్రత అంతా చూపాడా? ఒక్కడు భూమి మీద ఉండడం, పర్వతాలే కరిగిపోతున్నాయి. నింద చదువుకున్నాం ఏమండి? ఆ పర్వతాలే ఆయన ముందు కరిగిపోతున్నాయి. భూమి ఆయన సన్నిధిని వణుకుతుంది అంటున్నాడు. లోక నివాసులందరూ ఏమవుతున్నారు?
వణుకుతున్నారు. గమనించాలి. ఇప్పుడు ఒక మాట ఎంతకాయ తర్వాత మాట చదవండి. నీ కోపాగ్ని ఇందాక మనం చదివిన దానికి ఇప్పుడు చదివిన దానికి వ్యత్యాసం. ఇందాక మనం చదివిన దానికి ఏమన్నాడంటే ఆయన ఉగ్రతకు ఎవడు నిలబడతాడో అని చదువుకున్నాం. తర్వాత ఆయన కోపం ముందు ఎవడు నిలబడతాడయ్యా అని చదువుకున్నాం. ఎందుకంటే నిలబడే స్థితి మనకి లేదు. అంత ఉగ్రతను అంత కోపాన్ని కూడా ఆయన ఏం చేసుకుంటున్నాడు, ఆయన చల్లార్చుకుంటున్నాడంట. యాతో ఒక్కడ భూమి మీద ఉండడం. ఇప్పుడు చూడండి ఎందుకు ఇవన్నీ మనం తెచ్చి పెడుతున్నాము అంటే ఒకసారి 2వ వచనం చదవండి. అది నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు. అది ఎంతకి ఆ ఉగ్రత కోపం ఎందుకు వచ్చిందంటే మనుషులు చేసిన దోషాలు పాపం. ఆ కోపంతో ఆయన ఏం చేశాడు, కప్పివేస్తున్నాడు. నిజంగా కానీ ఆ పాపాలతో ఉంటే ఒక్కడో నిలబడే అవకాశం లేదు. అందుకే దైవలేఖనాల్లో ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథంలోనే ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి 130వ కీర్తన 3వ వచనం అండర్లైన్ చేసుకోండి. 130వ కీర్తన 3వ వచనం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచునేడు. అది మనం ఏమనుకుంటున్నాం అంటే మన దోషాలు ఎవరు చూస్తా లేదులే అని అనుకుంటున్నాం. కానీ భక్తుడు అంటున్నాడు నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడో నిలవగలడు భూమి మీద. ఓకేనా? నిజంగా దేవుడికి గమనించాలి. ఆ దోషాలన్నీ చూస్తే ఒక్కడ భూమి మీద ఉండడం. అది దోషాలు పెరిగి కొలిది దేవుడు కోపం పెంచుతున్నాం మనం. ఇప్పుడు ఆ గోదావరిలో నీరు ఉన్నని చెప్పి పర్లా, నీరు పెరిగి కొలిది ఏమవుతుంది, ఉగ్రత అవుతుందని అన్నాం. అలాగే మన పాపాలు చేస్తుంటే చెయ్యమని అంటారు. ఆ పాపాలు సరి చేసుకోమన్నాడు ఆయన. కానీ పాపాలు ఏం చేసుకుంటున్నాం మనం, పెంచుకుంటే ఆయనకి ఏం తెచ్చాం, ఉగ్రత తెచ్చి చూపిస్తారు అనమాట. ఆ మాట చదవండి. యెహోవా నీవు దోషములు బట్టి కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడ నిలవగలడు. ఈ మాట చూడాలి. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు. అదనమాట. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద. అదనమాట. అక్కడ దొరికింది మనకు ఛాన్స్. క్షమాపణ ఉంది కనుక మన దోషాలు ఏం చేస్తున్నాడు, ఆయన క్షమిస్తున్నాడు. కానీ ఆ తప్పును కూడా ఒప్పుకునే మనసు లేదు ఎవరికే, నరుడికి అనమాట. అవసరమైతే దేవుని మీద తిరుగుబాటు చేసే గుణమే తప్ప, ఓకేనా, మనం చేసిన దాన్ని బట్టే మనకి ప్రతిఫలం పొందుతున్నామని దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకునే మనసు లేదు. కానీ అలా ఒప్పుకునే వారి ఎడల ఆయన ఏమన్నా అంటున్నాడు, ఆయన క్షమాపణ దొరుకుడు అన్నాడు. ఒకసారి 8వ వచనం కూడా చదివాడు. అక్కడ ఇశ్రాయేలీయుల దోషములన్నిటినీ వారెవరో జాతి చెప్పుడు మాటలు కదండి, మనకు సంబంధం ఏంటని అనుకోకుండా దోషం ప్రతి ఓడు చేస్తున్నాడు, పాపం ప్రతి ఓడు చేస్తున్నాడు. కరోనా అందరికీ వచ్చింది అంతే కదా, చైనాదే కదా దోషం అని అనుకోలేదు. మొత్తం అందరిని ఏం చేసింది, ఓ రౌండ్ వేసి వచ్చింది. ఏది, కరోనా. అప్పుడు మరి అందరు కూడా ఏమయ్యారు, భయపడ్డారు. మరి అది ఎలాగొచ్చింది, దాని సమాధానం వెతుక్కుంటావే. ఓకేనా, రైట్. ఇక్కడ చూద్దాం. ఇశ్రాయేలు దోషములన్నిటినీ ఆయన వారిని విమోచించును. వారిని ఏం చేస్తున్నాడు, ఆయన విమోచిస్తున్నాడు. అందుకే ఆయన ఉగ్రతను వల్ల 85వ కీర్తన 3వ వచనం, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు. అమ్మా, ఆయన కోపాన్ని ఏం చేసుకుంటున్నాడు, ఆయన చల్లార్చుకుంటున్నాడు అనమాట. ఇంకా కొంచెం లోపలికి వెళితే విలాపవాక్యంలోకి వెళితే ఇంకా గొప్ప మాట ఉంటుంది. విలాపవాక్యంలోకి వెళితే ఇరిమియా గ్రంథం ప్రక్కన విలాపవాక్యాలు తీస్తే చూడండి, 3వ అధ్యాయం తీసారా, 22వ వచనం చదవండి దయించి. యెహోవా అది యెహోవా దేవుడు కృప కలిగిన వాడు. ఆయన ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. దాని అర్థం ఏంటి, ఎడతెగక వర్షం వస్తుందంటాం మనం. అంటే దాని అర్థం ఏంటంటే బ్రేక్ లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఆయన వాత్సల్యత కూడా ఎలా ఉందంట, ఎడతెగక. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడూ ఉందంట. తర్వాత
ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. లేకపోతే ఇప్పుడు నాశనం అయిపోవాలి మనం నిర్మూలము కాకుండా. అది ఎందుకంటే ఇందాక చెప్పు, నరుడు చేసేది మంచి కంటే చెడు ఎక్కువ చేస్తాడు, దోషం ఎక్కువ చేస్తున్నాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అంటే దాని అర్థం ఏంటి? తల్లి బిడ్డకున్నది వాత్సల్యత. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే వాత్సల్యతను ఏం చేసుకుంటున్నాడు? ఆయన పుట్టించుకుంటున్నాడట. కోపాన్ని చల్లార్చుకుని ఆ వాత్సల్యతను ఏం చేసుకుంటున్నాడో అదనమాట. ఎందుకంటే మన మీద ఉన్న ప్రేమ అది, మన మీద ఉన్న జాలి అది. లేకపోతే మనం అందరం ఏమైపోవాలి అది. కానీ దాని అర్థం ఏంటి? ఆయన తగ్గించుకుంటున్నాడు కదా అంటే మనం తగ్గాలని. దేవుడు తగ్గించుకుంటున్నాడయ్యా అంటే మనం తగ్గాలి. కానీ ఈరోజు నరుడు తగ్గే స్థితి అయితే లేదు. ఓకేనా? అవసరమైతే దేవుని ఇంకా ఏం చేద్దాం చూస్తాం, తగ్గించాలని చూస్తున్నాం. అది ధర్మం అయితే కాదు. ఒక విషయాన్ని మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త ఒకసారి లోక సువార్త 2 చోట్ల ఉంటుంది అన్నమాట. 2 చోట్ల ఉంటుంది. సరే, లోక సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జన సమూహములను చూచి. ఈ మాట వినాలి. బాప్తిసం పొందడానికి ప్రతి ఇంటికి తిరగలా. బాప్తిసం వచ్చి యోహాను ఆయన మాటలు చెప్తుంటే ప్రజలే కొందరు వచ్చారంట ఆయన దగ్గరికి. ఎవరో ప్రజలు అది నమ్మి. అమ్మా చూడండి, జన సమూహములను చూచి. ఈ మాట వినాలి. జన సమూహములను చూచి. చూడండి, ఆ ప్రజలను చూసి ఏమన్నాడు? ఆల్రెడీ బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళే కదా. మరలా పదాలు ఎందుకైనా సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటాడు. దాని అర్థం ఏంటి? సర్ప సంతానం అనే మాట అన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రజల మీద ఏమనుకోకండి. అంటే దాని అర్థం సర్పం అనగానే దాని అర్థం ఏంటయ్యా అంటే విషం చెందే వ్యక్తి. అంటే మనుషులు నాశనం కోరుకునే మనుషులు. అంటే మనుషులు నాశనం చేసేవారు వస్తుంటే ఆయన ఏమంటున్నాడో సర్ప సంతానమా అన్నాడు. ఓకేనా? ఒక మాట అడుగుతున్నాడు, కయ్యను ఎవరి సంతానం? అందుకే 9 చంపాడు. దాని అర్థం ఏమో కిందకి ఆ సర్ప సంతానమా. ఈ మాట వినాలి. రాబోవు ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో. అంటే ఆ సర్ప సంతానానికి కూడా, నరహత్య చేసిన వారికి కూడా రాబోవు ఉగ్రత ఉందట. దాన్ని తప్పించుకోవడానికి మీకు బుద్ధి ఎవడు చెప్పాడయ్యా అని యోహాన్ గారు అడుగుతున్నాడంట. ఓకేనా? రాబోవు ఉగ్రతోటి ఉందంట. అంటే ఇప్పుడు ఉగ్రతలు మనం చూస్తూ ఉన్నాం, కానీ రాబోవు ఉగ్రతోటి ఉందట. రాబోవు ఉగ్రతోటి ఉందంట. ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. అక్కడ నా జనుల మీదకి ఈ మాట వినాలి. నా జనుల మీదకి రాబోవు కీడును నా వంశం యొక్క నాశనము చూచి నేను ఎలాగ సహింపగలనని మనవి చెయ్యగా. ఎవరో కాదు, మొర్దెకై ఎస్తేరు గారితో చెప్పుకుంటున్నాడు దూతలతోటి. ఈయన తెలిసిందంట. అంటే ఒక శత్రువు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఎవరో హామాన్ మొత్తం ఆ జాతిని ఏం చేయాలని చూస్తున్నాడో నాశనం చేయ. అందుకే ఎంత చెప్పాడు? సర్ప సంతానమా అనే మాట. అంటే మనుషులు దోషమే కాదు, పాపాలే కాదు, చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా అంటే నరహత్యలు గడికి వెళ్ళిపోయారు. అర్థం చేసుకోవాలి దయించి. అది ఎంత దారుణమో తెలుసండి. నరహత్య చేసిన పట్టణమా అని పదం వాడతాడు. మన దేశంలో లేదా మన గ్రామంలో నీతికి ధర్మానికి చోటు ఉండాలి తప్ప నరహత్య చేశాడా ఊరుకోడు దేవుడు. నిరపరాధి రక్తం భూమి మీద వలకూడదు. అది చాలా ప్రమాదం. అది పట్టణానికే నాశనం. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవడేం చేస్తాడో ఎవడేంటని అనుకోవద్దు. దైవం ఉన్నాడు, ఖచ్చితంగా దైవానికి ఏం చెయ్యాలి. రైట్? కయ్యను ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. తెలియదు అనుకున్నాడు, తల్లిదండ్రులు తెలియదు అనుకున్నాడు. కానీ పైన ఒక ఆయన అడిగాడు, ఎరా నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు ఆయన అడిగాడు. గమనించాలి. ఇప్పుడు ఒకడు నాశనం చేసే మనసు గమనించాలి. ఒకడు నాశనం చేసేవాడు మొత్తం జాతి నాశనం చేద్దామన్న సంగతే
ఆ నాశనానికి గురైన వ్యక్తి వచ్చి చెప్తాడంట. వాటి అర్థమైంది అంటే రాబో దినాల్లో తన జాతిని ఏం చేయాలనుకుంటున్నాడంట హామాను. అది రాబో దినములో కీడు అంటే ఎవరి ద్వారా వస్తుంది? అది దేవుని ద్వారా కష్టమా, నరుడి ద్వారా కూడా ఏమొస్తుంది? కీడు వస్తుందంట. ఆ మాట చెప్తున్నాడు అక్కడ చూడండి. నా జనులకు ఒకసారి కూర్చు పైకి వెళ్దాం. 5వ వచనం ఎక్కువ ఉంది కనుక వద్దు, 6వ వచనం. అలాగనే నేను ఏమనుకోకుండా సుమా పరిస్థితులు బట్టి నా జనుల మీదకి ఏమొస్తుంది? రాబోవు కీడు నుండి నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలను? అంటే నా కళ్ళ ముందే నా వంశము నా జాతి నాశనం అయిపోతే నేను ఎలా చూస్తా ఉండగలను అని మొర్దికే రాణి గారికి ఉత్తరం ఇచ్చాడంట ఆయన. ఓకేనా? ఆ ఉత్తరం ఇచ్చాడంట ఎవరో మొర్దికే గారు. ఓకేనా? ఆ సహోదరికి చెప్పడం జరిగిందంట. రాజుగారు పిలవకుండా ఈవిడ వెళ్ళడానికి లేదట. ఎవరో ఆ రాణి గారు కూడా రాజుగారు పిలిస్తేనే వెళ్ళాలట. కానీ అక్కడ ఆవిడ ఏం చేసింది? కొంచెం ఫీల్ అయ్యింది. అయ్యా కొంచెం క్రిందకి రండి చెప్తాను. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైని ఇలాగున సెలవిచ్చిన. ఒకసారి నా జనుల మీదకి రాబోవు కీడును నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చెయ్యగా తర్వాత రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైని ఇలాగున సెలవిచ్చిన. ఒక్కసారి పాయింట్ అర్థమైందా? రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరు. ఈ ఆల్రెడీ ఒకప్పుడు జరిగింది. దేవుని కృపను బట్టి రాణి గారి ద్వారా జాతికి ఏం కలిగింది? రక్షణ కలిగింది. నాశనం చేస్తానన్న వాడికేమో నాశనం దక్కింది. పడ్డట్టు నాశనం చెయ్యాలనుకున్న వాడికేమో నాశనం దక్కింది. నాశనం చెయ్యాలనుకున్న మనుషులకేమో రక్షణ కలిగింది. అది దేవుడు. అమ్మా చూడండి. ఇప్పుడు ఆ రాజుగారు రాణి గారు మూర్తి గారితో మాట్లాడుతున్నారంట. ఓకేనా? అంటే రాబోవు కీడు నుండి చెప్పాడు కదా ఈయన. చాలా జాగ్రత్తగా వినాలి. రాబోవు కీడు గురించి చెప్పాడు కదా. ఆ చెప్పటం వల్ల ఏమైంది? పరిష్కారమైంది. అలాగే ఇందాక మనం చదువుకున్నాం, రాబో ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పిన వాడెవడో అలాగే రాబో ఉగ్రత గురించి కూడా బుద్ధి చెప్పేవాడు కూడా మేలు పొందుతాడు. అంతేగాని ఎదట ఆపదలో ఉన్నాడు మనకెందుకు అనుకుంటే నష్టపోతాడు. ఆపదలు ఉన్నవారిని కూడా మనం అంటే ఆపదలు తీయకపోయినా పర్లేదు కానీ ప్రమాదాలు పడకుండా ఉండడానికి కూడా మనం వంతు చెయ్యాలి. ఒక మాట, గోదావరి అక్కడ పొంగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? దాని అర్థం ఏంటి? నువ్వు సేఫ్ అవుతావో లేదో తర్వాత, కానీ వాళ్ళ ధర్మం ఏం చేస్తున్నారు? అది అహర్నెస్లు అక్కడ ఉండి వారి డ్యూటీ చేస్తా, ఒరి బాబు గంటకి ఎలాగుంది, ఓ గంటకి ఎలాగుంది, మొదటి హెచ్చరిక అయ్యింది, రెండవ హెచ్చరిక అవుతుంది. ఎందుకు చెప్పాలలో ఆ ఉగ్రత చెప్తున్నారు. అప్పుడు నువ్వు ఓకే సేఫ్ అవుతావు, ఓకే కాదు ఆ రోజు ఏదైనా బయటకు వెళ్తావు అది నీ ఇష్టం. కానీ ఆ బుద్ధి ఏం చేస్తున్నారు? వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అలాగే దేవుని ఉగ్రతను గురించి కూడా బుద్ధి చెప్పేవారు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక జాతి నాశనం చేయడానికి ఆయన కూడా ఏం చేశాడు? నాశనం అయిపోతుంది మనుషుడు యొక్క కోపం. అది దేవుని కోపం కోసం మనం చదువుకుంటున్నప్పుడు ఆ ఉగ్రత నుండి చెప్పటం వల్ల ఏమయ్యారో రక్షించబడ్డారు అదనమాట. అలా చెప్పవలసిన పని ఉంది కనుక చెప్తాం అంతే. ఓకే, ఇప్పుడు కిందకి రండి చెప్తాను. ఆమాను ఇంటిని దాని అర్థం ఏంటో తెలుసా? ఎవడైతే నాశనం చేయాలనుకున్నాడో ఆడింటిని ఈ చెప్పులోడికి ఇచ్చాడట. ఎంత భాగ్యం ఉందో చూసారా? ఆమాను ఏం చేద్దాం అనుకున్నాడో? నాశనం చేయాలనుకున్నాడు. ఆడి కోపం, ఆడికి నమస్కారం చేయలేదండి. కానీ ఇప్పుడు దేవుని కృప చూడండి, ఈడింటిని ఎవరికి ఇచ్చాడు? అది మనం ఒక మాట చెప్పాలి, ఆ మేలు చెప్పేవాడికి ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది, కీడు చేసేవాడికి ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది? అంతే. ఓకేనా? అది మనుషుల ద్వారా వచ్చేది కాదు, దేవుని ద్వారా వచ్చేది. అంటే ఇప్పుడు రాబో కీడు తప్పించబడ్డారా? ఒక జాతి తప్పించబడ్డారు ఒక హామాను యొక్క ఆజ్ఞలోంచి. అయితే ఒకసారి ఆది కాండంలోకి కూడా మనం వెళ్దాం. ఆది కాండంలోకి మనం వెళ్దాం. 41 అధ్యాయం చూసారా? 41 అధ్యాయం 35 వచ్చి 35 వచ్చి రాబోవు ఈ మంచి సంవత్సరములలో రాబోవు అని అన్నాడు. మరలా ఏమన్నాడు? ఈ మంచి సంవత్సరములో
దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యమును ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునికి భద్రత. అంటే ఆహారం దొరికేది ఏ సంవత్సరాలు? అది. ఎందుకంటే 7 సంవత్సరాల ఆహారం దొరుకుతాయి. 7 సంవత్సరాల ఆహారం దొరకని రోజులు ఉన్నాయని చెప్పాడు. ఓకేనా? రాబో దినాల్లో ఆహారం దొరుకుతుంది. మరలా కొంతకాలం రాబోయే కాలంలో ఏముండదు, ఆహారం ఉండదు. ఇప్పుడు ఏం చెయ్యాలి వీళ్ళు? తర్వాత మాట చదువుతాం. రాబో చదవండి. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా. చూడండి, అంటే ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తే దేశం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. ఓకేనా? తర్వాత నశించిపోకుండా. గత కాలం మాట చెప్పుకున్నాం. ఇంతకీ కాలక్రమం తప్పడానికి కారణం ఎవరయ్యా అంటే మనుషులే. ఓకేనా? కాలక్రమం తప్పడానికి ఏంటయ్యా అంటే మనుషులే. ఓకేనా? తర్వాత నశించిపోకుండా. చూడండి, ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో కరువు సంవత్సరములు. అండర్లైన్ చేసుకోండి. రాబోవు కరువు సంవత్సరములో అంటే రాబోవు మంచి సంవత్సరాలు ధాన్యం పండిద్ది, సంపాదించి చదువుకునేట్టండి. తర్వాత మరలా రాబోవు 7 సంవత్సరాలకి ఏమొస్తుంది? కరువు వస్తుంది. కరువు వచ్చే టైంకి ఈ ఆహారం ఆల్రెడీ ఏమైంది? ముందున్నదే నిలవై ఉంది గనక ఆ కరువులో ఇది పోషణకు ఉపయోగపడుతుందని ఆలోచన చేసుకున్నారు. ఎవరో? ఫరో గారు యోసేపు గారు ఇచ్చిన సలహా. అది ఫరో గారు ఏం చేశారు? పాటించారు. అంటే రాబోవు కరువు నుండి దేశం నాశనం నుండి తప్పించుకున్నారు. అంతేనండి? అవునా కదంటారా? రైట్. అయితే ఒక విషయాన్ని ఆలోచించారు. జపనీయ గ్రంథం ఎవరో చెప్తే పేజీ నెంబర్ చెప్పారు అమ్మా. 770. ఓకేనా? 1 అధ్యాయం 15 వచ్చు. 1 అధ్యాయం 15 ఈ మనసు పెట్టాలి. ఆ దినము ఓగ్రత దినము. అర్థమైందండి అమ్మా? ఆ దినము ఓగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనము కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారము కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినములు. అంటే దేవుని యొక్క ఉగ్రత దినం ఎలా ఉంటుందని చెప్పాడు ఆయన. 2వ అధ్యాయం 1 వచనం చదవండి. సిగ్గుమాలిన జనులారా. ఈ మాట మనసు పెట్టండి సుమా. చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. ఏమంటున్నాడు ఆయన? ఆ మాట చూసారు ఎలాగుందో అమ్మా? ఆ మాట దాని అర్థం ఏంటంటే దాన్ని విడిచిపెట్టి రండి అంటాడు. ఓకేనా? కిందకి రండి. సిగ్గు మాలిన జనులారా కూడురండి. ఒక మాట, పాపం చేస్తే సిగ్గుపడాలి. పాపం చేస్తే సిగ్గుపడాలి. అంటే మనుషులు ఎక్కడున్నారో రైట్, అందుకు సిగ్గుపడాలి. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? రమ్మంటున్నాడు. చూడండి, మనసు పెట్టాలి. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. అదనమాట. పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం ఏమైపోతుంది? గతించిపోతుంది. తర్వాత విధి నిర్ణయం కాకమునిపే. దాని అర్థం ఏంటంటే దేవుడు విధించిన నిర్ణయము కాకమునిపే. యెహోవా కోపాగ్ని. గమనించాలి. యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే. మీ మీదకి రాకమునిపే మిమ్మును శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునిపే. అంటే ఆయన ఉగ్రత దినము రాకమునిపే ఎక్కడికి రమ్మంటున్నాడు? ఎక్కడికి రమ్మంటున్నాడు? ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. అలా వస్తే తర్వాత మాట చెప్పాడు. చూడండి, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు. అదనమాట పాయింట్ అవుతుంది. అంటే వచ్చేసినాడు ఏదో వచ్చేయడం కాదు, అక్కడ చెప్పాడు ఆయన దేశంలో ఎలా ఉండాలంట. ఓకే, సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా. అదనమాట. దేవుణ్ణి ఏం చేయాలంట? వెతకాలి. ఓకేనా? వెతకటం అంటే ఆయన మాటల్లే. వెదుకుడి. మీరు వెదకి. ఈ మాట చూడండి, మీరు వెదికి. వినయము గలవారై. వెదికి మళ్ళీ ఏం చూపించాలి? వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున అది ఒకవేళ మీరేమవుతారో ఉగ్రత దినాన్నే అది గమనించాలి. అంటే ఆ ఉగ్రత దినాన దాచబడతారు అని చెప్పాడు ఆయన.
ఉగ్రత దినాన్ని దాచబడతారు. అంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఆయన దగ్గరికి రండి. అది అన్నమాట. వచ్చి ఏం చేయమన్నాడు? అక్కడ సాత్వికులే ఆయన న్యాయ విధులు అనుసరిస్తూ సమస్త దీనులారా యెహోవాను మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల అప్పుడు ఇస్తాడంట. మళ్ళా వెంటనే కాపాడతానల్లా ఆయన. ఎంత ప్రాసెస్ జరగాలి. ఎంత ప్రాసెస్ జరిగితే గాని ఆ తర్వాత ఏమన్నాడు? ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరేమవుతారంట? దాచబడుదురు అనే మాట చెప్తున్నాడు ఆయన. సరే, మరికొన్ని విషయాలు ఈరోజు మనం ఇంకా కొన్ని క్లుప్తంగా మనం వెళ్దాం. యోహాను సువార్త ఒక మాట. యోహాను సువార్తలో 3వ అధ్యాయం తీసారా? 3వ అధ్యాయం తీసారా? ఒక మాట అక్కడ ప్రాముఖ్యమైన మాట ఒకటి కనబడుతుంది. రైట్. 36వ వచనం. కుమారుని యందు ఈ మాట వినాలి. కుమారుని యందు విశ్వాసముంచువాడే. ఎవరి యందు? కుమారుని అంటే ఎవరో? యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. అంటే యేసు ప్రభుని విశ్వసిస్తే కలిగే లాభం ఏంటయ్యా అంటే నిత్య జీవము గలవాడు. తర్వాత కుమారునికి విధేయుడు కానివాడు. అంటే ఆయన విశ్వసించలేదు అనుకోండి, దాని అర్థం విధేయుడు కానివాడు జీవము చూడడు గాని. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే పరలోకి వెళ్ళే అవకాశం లేదు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అది దేవుని ఉగ్రత వాని మీద ఏమవుతుందంట? నిలుస్తుందంట. అంటే దేవుని ఉగ్రత ఏంటి? ఆలోచన చేయండి. దేవుని ఉగ్రత ఆయన మీద ఉండటం ఏంటి అంటే యేసుక్రీస్తుని ఏం చేయమంటాడు ఆయన? ఒకసారి మరలా చదవండి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. అంటే యేసు ప్రభు విశ్వసిస్తే కలిగే లాభం ఏంటయ్యా అంటే నరులకు నిత్య జీవం. ఇందాక మాట్లాడుకున్నాం. ఏది? ఆయన ఉగ్రత దినమందు ఏమన్నాడు ఆయన? దాచబడుదురు అనే మాట వాడాడు. దాచబడుదురు అన్నాడు ఆ మాట. పేతురు పత్రిక ఒక బాగా ఒకసారి కొలసీ పత్రిక క్షమించండి, మళ్ళీ అక్కడికి వెళ్దాం. 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. కొలసీ పత్రిక చూడండి. చదవండి. మీరు క్రీస్తుతో కూడా ఎవరో క్రీస్తు ప్రభుని విశ్వసించిన వారు నిత్య జీవానికి అర్హులైన వారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే దాని అర్థం ఏంటి? బాప్తిసం పొందిన వారని అర్థం. లేపబడిన వారైతే పైనున్న వాటినే అంటే పైనున్న వాటిని అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కాదు సుమా, వాటిని మించి పైన దేవుడు ఒకడు ఆయన ఉన్నాడు. వెదుకుడి. అక్కడ ఒకసారి ఒక పదం తప్పుగా అనుకోవచ్చు సుమా. ఒకవేళ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలని వెతికామనుకోండి, పగలొచ్చే టైంకి అదనమాట. అంటే పగలొచ్చే టైంకి వాటికి ఏం లేదు, శక్తి లేదు. వాటి అర్థం కేవలం ఏముంది? రాత్రి మాత్రమే వాటికి ఏముంది? అది. ఒకవేళ వాటినే బేస్ చేసుకున్నాం అనుకోండి, ఏది? ఆ నక్షత్రాలు లేదా ఈ సూర్యచంద్రులు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఒక రోజులోనే ఆఫ్ అయి అంతేనా?
ఎలా ఉన్నాయి వాటి ప్రభావం అంటే పరిపూర్ణం కావయి ఏవి శక్తి గమనించాలి. పాయింట్ అర్థమైందా? ఇంకా చెప్పాలంటే అమాస వచ్చిందంటే ఇంకా చీకటైపోతుంది. ఓకేనా? అందుకే పైన ఉన్న వాటినే వెతకాలి. మన వాళ్ళు ఏం చేసుకుంటారంటే పాపం అక్కడ వరకు ఎతికారు, కానీ ఇంకా పైన వెతికితే ఇంకా బాగుంది. అంతే కదండి అమ్మ. మనం ఏమనుకుంటాం, మన పిల్లల చదువులు ఎక్కడ ఉండాలి, అది చదువులో పైకి వెళ్ళాలి, అవసరమైతే అమెరికా కూడా వెళ్ళిపోవాలి. కానీ దైవాన్ని మాత్రం అంత పైకి వెళ్ళి ఆలోచించేవాడు లేడు. ఓకే, కిందకు వచ్చేద్దాం. పైన వాటిని వెతుకుడి. అది అక్కడ ఎవరున్నారో చెప్పాడు. అక్కడ ఇందాక గమనించాలి, ఇందాక ఒక పదం అనుకున్నావు, దేవుని కుమారుని విశ్వాసం ఉంచేవాడు నిత్య అన్నాం. ఎందుకు వేసుకోవడం ప్రతి ఓళ్ళు ప్రశ్న అయితే దానికి సమాధానం ఇది చెప్పాడు. అక్కడ ఉన్నాడు ఆయన. ఓకేనా? యెరూషలేములో లేడు, యేసు ప్రభువును సమాధి చేసిన సమాధిలోనూ లేడు ఆయన. ఓకేనా? ఆయన ఎక్కడ ఉన్నాడు? అదనమాట, పైన ఉన్నాడు. ఇంకా చెప్పాడు ఆధారం చూడండి. అది అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున, అది ఆయన హోద. ఎవరిదే? యేసు ప్రభు. ఇదేంటండి బాబు, దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటున్నారు. ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే దేవుడు దాచిపడతాడు అన్నారు. రైట్, దాచుకోవడానికి మాకు ఇంకేమీ లేవా అని అనుకోవచ్చు. కానీ గమనించాలి, ఆ ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు ఈయన. ఎవరో? యేసు ప్రభు. అది అట్లాగే ఉంచండి. ఇది మీరు తీసింది. మళ్ళీ వస్తాను. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 5వ అధ్యాయము 9వ వచనం చదువుకోండి. కాబట్టి ఆయన రక్తం వలన, అది ఆయన రక్తము వలన. ఆ పదం ఎందుకు వాడాడు? ఇందాక ప్రారంభంలోనే చెప్పాను, రక్తానికి చాలా విలువ ఉంది అని. రక్తానికి చాలా విలువ ఉంది. రక్త సంబంధం అంటాం. ఓకేనా? రక్తం అంటాం, చాలా విలువ ఉంది దానికి. ఓకేనా? కేవలం హేబేలు రక్తం పాపం చేస్తే హేబేలు శరీరం చచ్చిపోయిందేమో కానీ రక్తం చావలా. రక్తంలో ఏముంది? జీవం ఉంది. రక్తం మాట్లాడిందంట. నన్ను చంపింది ఎవరని. ఎందుకంటే రక్తం తీసుకోడికి అర్థం కాదు, రక్తం ఇచ్చినోడు తెలుస్తుంది దాని విలువ ఏంటో. ప్రాణం పోసినోడికి తెలుస్తుంది ప్రాణ విలువ ఏంటో. ప్రాణం తీసినోడికి ఏం తెలుస్తుంది? కట్టినోడికి తెలుస్తుంది, పడగొట్టినోడికి ఏం తెలుస్తుంది? మనుషుల ఆలోచనలు అవి. ఎంత తేలిగ్గా అయిపోతున్నాయి ఈరోజు. ఓకే, అయితే పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రీస్తు రక్తము చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన. ఎవరి రక్తం? ఆ మాట ఎందుకు? యేసు క్రీస్తుని విశ్వసించాలి. యేసు క్రీస్తు రక్తం అని పదాలు ఎందుకు అనిసార్లు పదే సార్లు చెప్పాల్సి వస్తుంది? ఎందుకంటే ఆ రక్తంలో పరిశుద్ధత ఉంది. ఎందాక అనుకున్నాం మన దోషాలే ఉన్నాయి, కానీ ఆయనలో దోషం లేదు. అందుకే నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపన చేయగలరా అని అడిగాడు. పిలాతు దగ్గరే దొరకలేదు ఆయనకి. ప్రజలందరూ అక్కుశతోనూ అశ్వితోటి సిలివేశారు తప్ప పిలాతు ఎన్నిసార్లు తప్పిందామని చూశాడు ఆయన. ఆలోచన చేయాలి. లేదు కాదు, తప్పదు. ఇంకా అది దైవ ఏర్పాటులో కార్యం. అది మన కోసం, మరలా ఆయన కోసం కాదు అది. ఓకేనా? చదవండి. ఆయన రక్తము ఇప్పుడు ఆ భాగ్యము. ఇందాక మాట, నీతిని అనుసరించిన ఎడల దాచబడుదురు అన్నాడు. మన నీతి అయితే ఎవరికోకుండా పరలోకి వెళ్ళే అవకాశం, మన నీతి అయితే దేవుని దగ్గరకు వచ్చే అవకాశమే లేదు. మన నీతి అయితే దైవం దగ్గరకు వచ్చే అవకాశం కూడా లేదు అమ్మా. కానీ దేవుని నీతిని బట్టి మనం దేవుని దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అది క్రీస్తు ప్రభు యొక్క రక్తం దేవుని ఉగ్రత నుండి మనల్ని కాపాడిందంట. దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని కాపాడిందంట. ఎవరి రక్తం? అదనమాట, క్రీస్తు ప్రభు యొక్క రక్తం. అందుకే రాబోవు ఉగ్రత నుండి, అది ఇప్పుడు కనపడేది కాదు, రాబోవు ఉగ్రత నుండి తప్పించేది క్రీస్తు రక్తం. ఓకేనా? లేదా ఎక్కడున్న ఈ ఉగ్రత నుండి తప్పించేది కాదు. అది ఎవరి రక్తం? క్రీస్తు ప్రభు రక్తం. ఒక్కసారి ఇప్పుడు ఇందాక చదివేమే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుకోండి ఒకసారి. 2వ వచనం, పైనున్న వాటి మీదనే గాని, ఒకసారి మరల మొదటి నుంచి వెళ్ళిపోతాం.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని అది క్రైస్తవుడు పైనున్న వాటిని వెతకాలి. ఓకేనా? పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అంటే భూ సంబంధమైన వాటి మీద ఏముండకూడదు. దాని అర్థం ఏంటంటే భూమి ఎందాక చెప్పాను, భూమి ఆయన సన్నిధిని ఏమవుతుంది, కరిగిపోతుందని చెప్పాం. పర్వతాలు ఆయన సన్నిధిని ఏమవుతున్నాయి, కంగారు పడుతున్నాయి అన్నారు. ప్రజలు ఏమైపోతున్నారు, కంగారు పడుతున్నారు. అలాంటప్పుడు ఇది స్థిరం కాదని చెప్తున్నాడు ఆయన. అందుకేమన్నాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎంతక మనసు అన్నమాట. ఆ తర్వాత ఈ మార్చడు ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అర్థమైంది. ఇప్పుడు ఏది దాచిపెట్టుకున్నాం మనం, మన జీవము. ఇందాక అన్నాడు కదా దేవుని యందు మీరు ఏమవుతారని, దాచబడి ఉంటది అన్నాడు. యేసు దేవుని కుమారుని యందు విశ్వసించిన వాడి నిత్య దేవుని ఉగ్రత వాని యందు. అందుకు క్రీస్తు యొక్క రక్తము దేవుని ఉగ్రత నుండి మనల్ని ఏం చేస్తుంది, రక్షిస్తుంది. గమనించాలి, అది చెప్పాడు. ఇప్పుడు ఇంతకీ ఎక్కడ దాచుకున్నాం మనం అంటే కళ్ళ ముందు చనిపోతాం కదా, మళ్ళీ రేపో బాపో ఇలా అన్నాడు కదా, దేవుడిచ్చిన ఆయుష్కాలం మళ్ళీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళే రోజు ఒకటి ఉంది. మరి దాచుకుంటారన్నారు కదండి, కాపాడతారన్నారు కదా, మరి ఇదేంటంటే చచ్చిపోరని అని అనుకోవచ్చు. కానీ ఎక్కడ గురించి మాట్లాడతలేదు ఆయన. అందుకు భూ సంబంధమైన విషయాల గురించి చెప్తలేదు ఆయన. ఎక్కడ విషయం చెప్తున్నాడో, ఎందుకంటే రాబో ఉగ్రత, అప్పుడు రాబో ఉగ్రత ఒకటి ఉంది. అది ఏంటో నేను ముగింపులో చెప్తాను. ఒక్కసారి చదవండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు అప్పుడు కనబడతామంట. ఆ మహిమ ఏంటో అప్పుడు వరకు లోకానికి కనపడవండి. ఒక పాయింట్, యోహాను పత్రిక 3వ అధ్యాయం. ఆ మహిమ ఏంటో తెలియదు. ఓకేనా? అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు తెలుస్తుందంట. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. అబ్బా, ఎంత గొప్ప మాట అది. అర్థమైందా? మనం ఎవరి పిల్లలం అంట. ఒకసారి మరలా ఒక ఆయన జ్ఞాపకం చేస్తారని నేను అనుకోవద్దు. మొన్న పెళ్ళైన పేరు, ఆయన పేరు ఏంటంటే అనంత గారు ఎవరి పిల్లడు కాదా? ఎంతో హోదా ఉంది. అంతే కదా, ఆయన కుమారుని బట్టే కదా అంత హోదా వచ్చింది. మరి దేవుని కుమారుడు ఎవరు? యేసు క్రీస్తు ద్వారా మనం దేవుని పిల్లలు అయ్యామంట, ఆయన రక్తం వల్ల. అర్థమైంది మీకు? ఇప్పుడు ఎంత హోదా మంది, అది ఇప్పుడు తేల్దాం. ఎందుకంటే ఆ పెద్ద ఆయన ఎవరో అంబానీ గారు కుమారుడు అనంత గారు ఆ హోదాలో ఉన్నాడు కనుక హోదా తగ్గ గౌరవం చూపిస్తున్నాడు లోకం. ఎక్కడేది, ఎక్కడ? అదనమాట. ఎందుకంటే ఆయన సంపాదించుకుంది ఇక్కడ హోదా. ఎవరో అంబానీ గారు అనమాట. అందుకే ఇక్కడ హోదా చూపిస్తాడు. కానీ దేవుడు ఏమన్నాడు, పైన వాటి మీద మన సెట్టండి అన్నాడు. ఎందుకంటే అది శాశ్వతం. ఓకేనా? ఒక మాట, ఎందరో చక్రవర్తులు వచ్చారు ఈ లోకానికి. అనంత అంబానీ కంటే గొప్ప ధనవంతులు పుట్టారు ఈ లోకం. అందరూ చచ్చిపోయారు. అందరూ చక్రవర్తులు, మహారాజులు అందరూ కూడా ఏమైపోయారు. ఓకే, నేను అడుగుతాను, యేసు ప్రభు మరి చనిపోయి ఎందుకు బతికున్నాడు? అదనమాట ప్రత్యేకత. ఎందుకు తెలుసా? ఆయన పై నుండి వచ్చాడు, పై సంగతులు చెప్పాడు, మనకి పై దగ్గర తీసుకెళ్ళడానికే ప్రయత్నాలు చేయడు ఆయన. కానీ అందరూ ఏం చేశారు, ఇక్కడ ఎలా ప్రయత్నాలు చెయ్యాలో చెప్పారు. ప్రయత్నాలు చేసినప్పుడు ఎప్పటికైనా ఏమైపోతాడో ఇక్కడ వదిలేదండి. ఓకేనా? ఓకే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు. ఆ మాట చాలండి. అంటే భక్తి జీవితంలో ఆ పదం చాలు. భక్తి జీవితంలో ఆ పదం ఒక్కటి చాలు. మనం ఎవరి పిల్లలమంట? అసలు నిజం చెప్తున్నాను, ఏ ధనవంతుడైనా మనల్ని బిడ్డలుగా స్వీకరిస్తాడా? పనులుగా స్వీకరిస్తాడు తప్ప. ఇంకా కొంచెం లోపలికి వెళితే పనుడుగా కూడా స్వీకరించడానికి కూడా ఒప్పుకోవడం. పనుడుగా కూడా స్వీకరించే మనసు ఎవరికి భూమి మీద ఉండదు. కానీ దేవుడే మనల్ని ఎలా పిలుచుకుంటున్నాడట, అది దేవుని పిల్లలు. అందుకే లోకం కూడా అంటుంది మీరు దేవుని బిడ్డలు అంటారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ మాటకి. వారి జ్ఞానం తెలియకపోయినా దేవుడు వారి నోటంపడం మనల్ని గుర్తు చేస్తా ఉన్నాడు. ఏమని? ఇంకంత అంటే ఎప్పుడైనా మనం మనుషులుగా ఆలోచిస్తామేమో అని దేవుడు ఒకసారి వారి చేత కూడా ఏమనిపిస్తాడంటే, మీ దేవుడు ఉన్నాడు కదా,
మీరు దేవుడి పిల్లలు అంటున్నప్పుడు నిజమే, మళ్ళీ వారిని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అదనమాట. అంటే మన హోదా ఓకేనా. తర్వాత ఓకే కిందకి. తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి, మనము దేవుని పిల్లలమే. అబ్బా మళ్ళా గ్యారంటీగా ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు. అది అంటే దేవుడు పిల్లలు అంటున్నారు కానీ నిజంగా మన పిల్లలైపోతే ఆలయమైపోవాలి కాదా? అంతే కదా మరి దాని అర్థం. అన్నిసార్లు ఈ మాట అంటున్నాను అనుకోవచ్చు సుమా, పిల్లలు అయిపోతే తండ్రి రాస్తే అంతా ఎవరిదే? మరి వాళ్ళు ఎందుకు అవుతలేదు ఏమనుకోకుండా, ఆల్రెడీ వాళ్ళు ఇంకొక పిల్లలు. ఓకే కిందకి రా. ప్రియులారా ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. అది అర్థమైందే. ఎరిగితే దేవుని పిల్లలు అయిపోతారు. దేవుని ఎరిగితే ఎంతగా మనకే తెలియదు దేవుడు ఎవరో, కానీ ఆ దేవుడి గురించి చెప్పడానికి వచ్చినోడు ఎవరయ్యా అంటే యేసుప్రభు. ఓకేనా. తండ్రి గురించి చెప్పడానికి ఎవరు వచ్చారు? అందుకు యేసుప్రభు మాటలు వినటం, యేసుప్రభుని విశ్వసించటం, యేసుప్రభు రక్తం కడుక్కోవటం, ఆ భాగ్యం కలిగింది కనుక మనం ఏమయ్యాం అది అనమాట. కానీ వాళ్ళు వింటున్నారు కానీ ఆ క్రియలు చేయలేకపోతున్నారు. కొందరైతే అసలు ఈ గొడవ అసలు చెప్పొద్దు అంటున్నారు. ఓకే కిందకి రండి. ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడాలి. అంటే మనం ఏమవుదు అన్నది ఇంకా తెలియదు. ఇప్పుడు నిజంగా బాప్తిస్మ పొందుకున్నాడు దేవదూత ఇప్పుడు అనుకోండి, బాప్తిస్మ పొందుకున్నాడు దేవదూత ఇప్పుడు అనుకోండి, సడన్ గా రూపాంతరం చెందేయడం అనుకోండి, అందరూ పొందేద్దు. ఎందుకంటే బాప్తిస్మ పొందక ముందు ఎలాగున్నాడో బాప్తిస్మ పొందిన తర్వాత అలాగున్నాడు. అందుకే ఒకటి మన్నాని మన బాలు లేదా మన రాజు ఇలా పిలుచుకుంటున్నాం, అర్థమైందా? కానీ బాప్తిస్మ పొందటం వల్ల మనం ఎవరి పిల్లలయ్యో? నిజంగా దేవుని బిడ్డ అయినప్పుడు దేవుని హోదా చూపించాడు అనుకోండి, ఖచ్చితంగా ఏమైపోదు. ఇంకా విచిత్రం చెప్పమంటారా? మనసుపెట్టు మాట. అసలు యేసుప్రభు ఎవరు కదా? దేవుడి కుమారుడే కదా. మరి ఆయన మనుషుడిగా ఉన్నాడు కనుక అంగీకరించలేదు, అర్థమైందండి. ఆయన మనుషుడిగా ఉన్నాడు కనుక ఈయన దేవుడి కుమారుడు ఏంటి, దేవుడు తండ్రి అంటున్నాడు ఏంటి అని అపార్థం చేసుకున్నారు. అలా నిజంగా గాన ఆయన ఆ రూపాంతరం పేతురు యోహానికి చూపించాడు చూసారా, అదే కానీ చూపిస్తే అందరికీ మారిపోతారు. కానీ అది అందరికి చూపించేది కాదు. ఓకేనా. ఆ రూపాంతరం జస్ట్ వీళ్ళు బలపరచడానికి. అది ఇప్పుడు మనం కూడా ఏమవుదు, అది ఇంకా ఏమవలేదు అదనమాట. ఇప్పుడు చదవండి. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అది ఎవరో ప్రభు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని. అది అంటే యేసు ప్రభు దేవుని పోలికే, యేసు ప్రభుని పోలి మనం నడుస్తున్నాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడో, మనం దాచుకున్నామే చేమో ఆ తండ్రి దగ్గర తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆయన కనపడినప్పుడు ఆయనకిలా మారుతామంట మనం. ఓకేనా. కానీ అప్పుడు వరకు ఎలాగున్నాం అదే అనమాట. ఏమనుకో ఒకటి పాడైపోయిన దేహాలతో పాడైపోయిన జీవితాలతోటే ఉన్నాం. కానీ దాని ముగింపు ఏంటో ఎవరికే తెలియదు. ఎందుకంటే రాబోవు జీవం ఇది. పాయింట్ అర్థం చేసుకోవాలి. అందుకే మనం పాయింట్ నేర్చుకున్నాం తిమోతి పత్రికలో. ఏమని? రాబోవు కాలానికి వాళ్ళు ఏం చేసుకున్నారు? మంచి పునాది వేసుకున్నారు. అది ఇప్పుడు కాదు సుమా, రాబోవు కాలానికి వేసుకున్నారంటే మంచి పునాది. ఇప్పుడు కూడా మనం ఏం చేసుకున్నాం? రాబోవు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి పునాది వేసుకుని పునాది మీద కట్టబడుతున్నాం. ఎవరో మనం. అది ఇంకా పూర్తవలా. అది పూర్తవుతే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు తల్లి కడుపులో మనం చేయడం, తల్లి కడుపులో చూడండి అమ్మ నీళ్ళు వేసుకున్నారని అంటారు. అప్పటి నుంచి లోపల ఎంత అవ్వాలి? 9 మాసాలు రావాలి. 9 మాసాలు వచ్చేంత వరకు లోపల ఏమవుతున్నాడు వాడు? అది 9 మాసాలు నిండిన తర్వాత ఆడే బయటకు వచ్చేస్తాడు. అలాగే మనం ఆత్మీయతలో వర్ధిల్లితే అప్పుడు దేవుడు పిలిచాడు అనుకోండి, అప్పుడు ఆత్మీయవర్తి పరిపూర్ణ అవుతుంది. ఓకేనా. అప్పుడు వెళతాం. కనుక ఈ మాటలు ఆలోచన చేయండి. ఒక విషయాన్ని తిమోతి రాసిన రెండో పత్రిక సరే మొదటి అధ్యాయము 12వ వచనం. చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గు పడను. నేను ఆయనకు అప్పగించిన దానిని
రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. అంటే అర్థమైందండి. ఆయన అప్పగించుకున్నంట ఎవరో పౌలు గారు అప్పగించిన దాన్ని రాబోవు చిన్న దినము వరకు కూడా దేవుడు ఏం చేస్తాడట అదనమాట. ఏం అప్పగించుకున్నాడో మీరు తన సజీవ యాగముగా దేవునికి, ఇంకా చెప్పాలంటే తన శరీరాన్ని ఏం చేసుకున్నాడు ఆయన అప్పగించుకున్నాడు. అంటే నన్ను కాపాడేవాడు ఎవరో అది. ఇప్పుడు మనం కూడా అప్పగించుకున్నాం. ఆయన వచ్చేంత వరకు కూడా ఏం చేస్తాడు ఆయన అది అనమాట. కాపాడగల సమర్థుడు. 4వ అధ్యాయం తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కాదు నాన్న, మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికి ప్రయోజనకరము గాని దైవభక్తి ఈ పాయింట్ ఎప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయములోను అంటే దైవభక్తి ఏడు తెలుసండి. ఎప్పటి జీవం విషయంలో ప్రయోజనకరం రాబోవు పాయింట్ అంటే రాబోవు జీవం పాయింట్ రాబోవు జీవం. దాని అర్థం ఏంటంటే పరలోకం. ఓకేనా, పరలోకం. ఇప్పుడు ఇందాక అంటున్నాం దేవుని ఉగ్రత నుండి దాచబడదు. దేవుని ఉగ్రత నుండి మీకు బోధించిన వాడు ఎవడు అన్నాడు. దేవుని యొక్క ఉగ్రత ఉంది ఏది రాబోవు కాలంలో. ఆ ఉగ్రత నుండి ఏం చేసుకున్నారు తప్పించుకున్నారన్నమాట. ఇప్పుడు భక్తి అనేది ఎప్పటికేసుకున్నది కాదు, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకోవాలి. భక్తి అంటే రాబోవు జీవాన్ని కూడా సంపాదించుకోవాలి. ఈ రోజు వరకే భక్తి కాదు. ఈ రోజు వెళ్ళొచ్చాను ఓకే అయిపోయింది, అది కాదట భక్తి. అది చెప్తున్నాడు ఆయన. మరి కొన్ని మాటలు చూద్దాం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీసారమ్మా. 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును. అసలు క్రైస్తవులు ఏం మాట్లాడతారు? రాబోవుచున్న లోకం. ఏ లోకం అది? అక్కడే చెప్పుడు లోకం. లోకం అంటే అక్కడ ఎవరు ఉంటారని మనుషులే ఉంటారు. అదే మనుషులే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇప్పుడు రాబోవుచున్న లోకము. లోకం అంటే పరలోకము. ఓకేనా, స్వర్గలోకము. రాబోవు లోకమునకు ఆయన రాబోవు ఆ లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. పాయింట్ అర్థం ఎవరికి ఇవ్వలేదంట? దైవ దూతలకు ఇవ్వలేదంట. పాయింట్ అర్థం చేసుకోవాలి. దైవ దూతలకు లోపరచలేదంట ఆయన. ఇంతగా దైవ దూతలు ఏం చేస్తున్నాయి? 14 వచనం 1:14 పైన దైవదూతలు ఉన్నాయి కదా, దేవుడి దూతలు. చూడండి 14. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పాయింట్ అర్థం అంటే దేవుని ఉగ్రత నుండి మీరు ఏమవుతారు? దాచబడుదురు అన్నాడు. ఓకేనా, అంటే దాచబడుదురు అంటే రక్షణ. అంతేనా? ఇప్పుడు రక్షణయు స్వాస్థ్యము అంటే స్వాస్థ్యం ఎక్కడ ఉంది? పరలోకంలో. ఓకే, మన స్థలం అక్కడ ఉంది. ఆ స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. ఓకేనా, ఒక మాట ఆలోచన చేస్తే ఆ దైవదూతలకి పరలోకాన్ని ఇవ్వలేదంట. ఇంకా గొప్ప మాట ఏంటంటే పరలోకం నుండి భూలోకానికి వర్తమానాలు తెచ్చేవంట. ఏవి? దేవదూత. అలాంటి వర్తమానాలు తెచ్చిన దైవదూతలకే పరలోకాన్ని లోపరచలేదట ఆయన. ఇంతగా ఆ దైవదూతలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ పరలోకానికి చేరే, రాబో లోకానికి చేరే మనుషులకు పరిచారం చేయడానికి దేవుడు దేవదూతలు ఏర్పాటు చేసుకున్నాడంట, దేవుని కుమారులకు. అందుకే ధనవంతుడు చచ్చిపోతే ఎవరు వచ్చారు? ఎవడో రాలా. దరిద్రుడు చనిపోతే ఎవడొచ్చాడు? అదనమాట స్థాయి. అదే నేను చనిపోతే కానీ తెలియదని విలువ. ఓకేనా, మనమైనా సరే మన జీవితాల్లో చనిపోతేనే మనలో ఏమనుకోకుండా చనిపోతేనే నిజమైన ప్రేమలు బయటపడతాయి. పోనీ చనిపోయేకంటే ముందు కష్టం వచ్చినప్పుడే నిజమైన ప్రేమలు బయటకు వస్తాయి. ఓకేనా, సమయం వచ్చినప్పుడు దాని ప్రేమ ఏంటో మనకి తెలుస్తుంది. అలాగే మనం చనిపోయిన తర్వాత ఆత్మ ఏ లోకానికి వెళుతుంది అన్న సంగతి చనిపోతే కానీ తెలియదు. కానీ ఆ రాబో లోకం గురించి ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పిన మాటలు మనుషులు చెప్తున్నావు. ఆ విషయాలు చెప్తుంటే లోకంలోకి ఎలా ఉంది? తప్పుగా ఆలోచన చేస్తారు. కానీ ఒకటే,
ఆ హామాను తన జాతికి కలుగుతున్న నష్టాన్ని రాబో కీడు గురించి చెప్పటం వల్ల అతనికి ఏం జరిగింది అంతే. అలాగే దేవుని గురించిన విషయాలు చెప్పేవారికి ఏం కలిగిద్ది? మేలే కలిగిద్ది, నష్టమేం కలగదు. కానీ దాన్ని అపార్థం చేసుకున్న వారికి నష్టం కలిగింది. దానికి ఆటంకపరిచే వారికి ఏమవుతుంది? నష్టం తెచ్చుకుంటారంట. ఓకేనా? ఒక్క విషయాన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. కొరింథీ పత్రిక 3:20 కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 3:21 త్వరగా చదువు. కాబట్టి ఎవడును మనుషులు యందు అతిశయింపకూడదు. అది ఓకేనా? సమస్తమును మీవి. సమస్తం ఎవరంట? ఎంత గొప్ప మాట అది. పౌలైనను అపోలైనను కేపాయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను అంటే ఇప్పుడు కనబడుతున్నాయే, ఇప్పుడు ఉన్నవైనను రాబోవునవి అయినను అంటే రాబోవు ఉన్నవైనను సమస్తమును మీవే. ఎంత గొప్ప మాట అండి క్రైస్తవుడికి ఇచ్చిన భాగ్యం. అందుకే ఇప్పుడు ఉన్నాయి కనుక ఇప్పుడు మాటలు చెప్తున్నాం. తర్వాత ఏమన్నాడో రాబోవి కూడా ఎవరంట? అందుకే పాయింట్ అర్థం చేసుకో, రాబోయేది కూడా మందరంట. ఓకేనా? తర్వాత మాటలో మీరు అది మనం ఎవరు వారు? క్రీస్తు వారు, దేవుని వాడు. అది ఎంత గొప్ప మాట చూసారా? మనం ఎవరు వారు? క్రీస్తు వారు. క్రీస్తు ఎవరు వారు? ఆ మాటలు చూసారు ఎలా ఉందో? ఒక క్రైస్తవుడికి ఉంటే భాగ్యం అది. ఒక క్రైస్తవుడు నిజంగా తెలుసుకుంటే, ఓకేనా, మరలా చెప్పుకుంటే క్రైస్తవుడు మళ్ళీ అవిధేయత అయ్యాడు అనుకోండి. ఎఫెసీ పత్రిక 5 ఈలో మాట చదువుకోండి. క్రైస్తవుడు ఇవన్నీ తెలుసుకుని మరలా అవిధేయుడు అయ్యాడు అనుకోండి. 5:6 చదువు. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. అది అంటే అనవసరమైన మాటల వల్ల మనం ఏమవకూడదు, మోసపోకూడదు. పనికిరని మాటలే. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చింది. అది దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంట? అంటే మన బాప్తిసం పొందిన మళ్ళా అనవసరమైన మనుషుల్లోకి వెళ్ళి మన విశ్వాసాన్ని చేర్పడం అనుకోండి, మళ్ళా దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? మరి ఇదేంటి? అందుకే అనవసరమైన విషయాలు ప్రక్కనెట్టాలి, అవసరమైన విషయాల మీద మనం లక్ష్యం పెట్టుకోవాలి. ఓకేనా? కనుక ఒక్క పాయింట్ రోమపత్రిక 8 తెలిసిన విషయమైనా ఒక్కసారి ఆ మాట చూద్దాం. తెలుసా? 8 తీసారా? ఇందాక మనం చదువుకున్న ఇది 18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఏం చదువుతున్నా? 38 చదువు. మరణమైనను ఆ 8 అధ్యాయం అంతా కూడా గొప్పదే అండి. మరణమైనను అది చూసుకోండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. అదనమాట. ఓకేనా? అంటే రాబో టైంలో కూడా మనల్ని దేవుని ప్రేమ ఏం చేయదు అదనమాట. కనుక దేవుని ప్రేమలో మనం తొలగిపోకుండా ఉండాలని కోరుతూ ఒక్కవచ్చు తప్పకుండా పరిపూర్ణ వద్దని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం అంటే ఇంకా గంట ఉండదు. యెషయా గ్రంథం 2 వచ్చినారు 44 7 మళ్ళీ ఎప్పుడైనా దీన్ని ఇంకా పూర్తిగా వివరించుకుందాం. ఆదిలోనున్న జనము నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు ఒకసారి పైకి వెళ్దాం. నేను మొదటి వాడను కడపటి వాడను. తప్ప ఏ దేవుడును లేడు. ఒక మాట్లాడుతాను. యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? దేవుని చిత్తం అయితే మనం యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు ఇంకా పూర్తిగా నేర్చుకుందాం. నిన్న నేడు నిరంతర ప్రభు ఉన్నాడు. ఓకేనా? అంతేగాని మరియమ్మ గర్భం నుంచి వచ్చాక ఏ పేరెత్తితే ఏ సేవలేదు ఆయన. అంతకు ముందే ఆయన ఉన్నాడు. ఓకేనా?
ఇప్పుడు చూద్దాం. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? అంటే ఆదిలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని సంగతి చెప్తుంది ఎవరని అర్థం? ప్రభువే అని చెప్తున్నాడు. అది వాడు ఎక్కడైనా ఉండి ఎవడో లోకంలో ఎవడైనా ఉంటే చెప్పండి అంటున్నాడు దేవుడే. ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అదనమాట, ఆ సంగతి నాకు తెలియపరచండి అంటాడు. తర్వాత అట్టి వారు ఆ భవిష్యత్తు విషయములను రాబో సంగతులను అది భవిష్యత్తు విషయాలు చెప్పాలి, రాబో సంగతులు కూడా చెప్పాలి. ఎవడు చెప్తున్నాడు? ఎవడు వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే ఆయన అందుకే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు ఆయన. ఓకేనా? ఇవాళ రేపు ఉండేవాడు కాదు. ఓకేనా? మళ్ళా రేపు పుట్టేవాడు కాదు. అటువంటి గొప్ప దైవాన్ని కలిగి ఉన్నాం. అయితే చివరికి ఒక మాట ఏంటంటే, దేవుని ఉగ్రత అనే మాట అన్నాడు కదా. ఆ దేవుని యొక్క ఉగ్రత వచ్చేటయ్యానికి ఈ పంచభూతాలు ఏమైపోతాయి తెలుసా? పేతురు పత్రికలో ఒక్కసారి మార్చబోతాం. అందుకే పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము చూడండి, 10వ వచనం. అయితే అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. 9 చదువుతాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. అంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు చెప్తున్నాడు అనమాట. వచ్చేస్తాడు కదా, వస్తాడు కదా. ఇందాక అనుకున్నాం కదా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన మహిమగా ప్రత్యక్షం అవుతాం అనుకున్నాం కదా, మరి ఇంకా వస్తలేదు కదా అని మనం అంటామని ఇక్కడ చెప్తున్నాడు మాట. చూడండి, ఎవడను నశింపకుండా, అది దేవునికి ఏమి లేదంటే ఎవడో నాశనం అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాడట. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. ఆల్రెడీ దేవునికి ఏముంది? దీర్ఘశాంతం, ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. దీర్ఘశాంతం చూపిస్తే నరుడికి ఎలాగుంది? అది లోకుగా కనబడుతున్నాడు. అయితే కిందకి రండి ఒకసారి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు అని అర్థం. అది ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశంలో రవులుకుని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కలిపోవునట్టు, దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు అనే ఆశతో మీ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండాలి. ఓకేనా? అంటే ఆయన ఆలస్యం చేసేది ఎందుకయ్యా అంటే రక్షణ పొందాలి. ఆయన వచ్చే టైంకి ఏమైపోద్ది తెలుసా? ఈ పంచిపోతాలన్నీ ఏమైపోతాయంట. ఇంకా మనిషి ఎక్కడ నిలబడతాడు? అది ఉగ్రత దినం. అది ఆ ఉగ్రత దినాలు ఏమవుతున్నామంట? దాచబడుతున్నామంట. ఓకేనా? ఎక్కడ తన కుమారుడి స్వరక్తం ఇచ్చిన సంఘంలో. ఎందుకంటే ఆ రక్తం ద్వారా దేవుడు ఉగ్రత నుండి దాచిపడతాం. ఓకేనా? ఆ రక్తం లేకపోతే మనకి ఏం లేదు, విమోచన లేదు, రక్షణ లేదు. ఆ దేవుని ఉగ్రత, అందుకే భూమి మీద తన కుమారుని రక్షణ పొందడానికి పంపాడు. ఓకేనా? దేవుని కుమారుని విశ్వసించిన వాడికి ఏముంది? రక్షణ లేదు. కనుక దైవలేఖనాలు చెప్తూ ఎఫెసు పత్రికలో కూడా ఒక మాట గురించి మాట్లాడుతూ ఆ కుమారుని యొక్క మహిమను గురించి ఆయన వివరిస్తూ ఒక మాట అంటాడండి. 1వ అధ్యాయం 20వ వచనం నేను చదివాను. ఆయన బలాతైసము చేత క్రీస్తుని మృతులో నుండి లేపి సమస్తమును ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో పాయింట్ అర్థం ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండి పెట్టుకున్నాడు. అది అంటే ఇందాక మనం అనుకున్నవి కుమారుడు తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడంటే వెంటనే వచ్చి కూర్చోలా, ఎంత అధికారాన్ని ఇచ్చి కూర్చోబెట్టాడంట అక్కడ. అటు ఈ యుగమందేను రాబో యుగములో కూడా ఒకవేళ పేరు పొందిన ఏ నామాలు వచ్చినా ఆ నామముల కంటే గొప్ప నామం ఎవరిదే? అది. ఇంతగా రక్షణ ఎక్కడ ఉంది? ఆయన నామం. అందుకే భూమి మీద యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకొని మన పాపాలు తొలగించుకుంటే, ఆయన రక్తంలో కడగబడితే మనం ఏమవుతాం? ఆయన ఉగ్రత నుండి, అందుకే రాబో ఉగ్రత నుండి బుద్ధి చెప్తున్నాడు వాక్యం ద్వారా. ఓకేనా? అందుకే ఆ బుద్ధిని మనం నేర్చుకుంటే మనకది మేలు. ఓకేనా? బుద్ధి చెప్పేవారికి కూడా మేలు జరుగుతుంది. కనుక దాన్ని వింటారా అన్నది అది వాళ్ళ ఇష్టం. కనుక ఈ కొద్ది మాటలు మనం వెనుకలు ఫలించాలని కోరుతూ మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.
లైటింగ్